హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ టైం వచ్చేసి అయితే 7:45 వస్తుందన్నమాట. సో మాలిపాపని అయితే ఇవాళ తొందరనే రెడీ చేసేసిన, తింటుందన్నమాట. పాలల్లో చాకోస్ వేసి ఇచ్చిన, తింటుంది. మాన్వి చాకోస్ అంటే బాగా ఇష్టం మాకు, కానీ రెగ్యులర్గా ఏమి ఇయ్యము, ఎప్పుడన్నా ఒక్కసారి ఇస్తాం. కింద పోతుంది చూడు ఒకసారి. ఇక్కడ ముగ్గు కూడా వేసేసిన. రైస్ అయింది, కర్రీ అవుతుందన్నమాట. మా ఆయనకి ఇవాళ రేపు ఆడిట్ ఉంది, సో తొందర వెళ్తాడు. ఇవాళ నేనే డ్రాప్ చేయాలి మానిపాపని అయితే. సో బెండకాయ టమాటా కట్ చేసి పెట్టిన, ఇంకా మా ఆయన అయితే చేసిండు, పోపు వేసేసిండు అనమాట. ఇంకా ఆయన అయితే రెడీ అవ్వడానికి స్నానం చేస్తున్నాడు అనమాట. ఇలా కొత్తిమీర పచ్చడి చేద్దామని లాస్ట్ వీక్ బుధవారం మార్కెట్లో తీసుకొచ్చినాం. చేసుడు అయితే లేదు. ఇగో ఇవాళ మంగళవారం వచ్చింది, మళ్ళీ మార్కెట్ రేపు ఇవాళన్నా చెయ్యాలి. చేసేస్తా ఇవాళ. బాక్స్లో మామిపాపకి యాపిల్ పెడదామని తీసిన. నిన్న దేవుడి దగ్గర పెట్టింది అనమాట. తింటుంది, ఒక్కోసారి తింటుంది ఒక్కోసారి కాదు. నేనైతే బాక్స్లో పెట్టించిన, మొన్న పెట్టింది దేవుడి దగ్గర, తినేసింది. ఈరోజైతే ఈ స్టాండ్ క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మొత్తము ఆగమాగమైంది. చాలా డేస్ అసలు తెచ్చిన కాడ నుంచి అసలు క్లీనింగే లేదనమాట. దీనిది చాలా అదైపోయింది అనమాట. ఇక చూడండి ఎట్లా పట్టిందో. లైట్ ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అనమాట. ఆయిల్ కింద ప్లేట్స్ పెడుతున్నలే కానీ అంతకుముందు పెట్టలేదన్నమాట. పెట్టకముందు ఇట్లా ఆయిల్ అనేది పడ్డది. వీటికి కూడా అంతే, మనకు పొగ అనేది ఎక్కువ బయటికి ఏమి వెళ్ళట్లేదు, మొత్తం పక్కనే ఇటే ఉంటుందన్నమాట. సో ఇక మొత్తం వీటికే ఉంటుందన్నమాట. ఇట్లా పట్టేసి మొత్తం ఇట్లా అతుక్కుంటుంది. ఇది క్లీన్ చేయాలి. ఇంక ఇక్కడైతే ఫ్యాన్ పెడదాం అనేసి అనుకుంటున్నాము. పెట్టాలి, అయితలేదు అసలు. ఈ సమ్మర్ వచ్చింది కదా, మరీ అదైపోతుంది. యాక్చువల్గా ఎప్పుడో పెట్టాలి, కానీ ఇక పెట్టుడు అయితలేదు. ఈసారి ఖచ్చితంగా పెట్టుడే ఇంకా ఫ్యాను. సో క్లీన్ చేద్దాం. ఇది కాసేపు నానబెడితే మంచిగా అవుతుంది. నా పూజ అంతా అయిపోయినాక తర్వాత చేసేది. సో నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి, పిట్టలు ఇక్కడ గూడు కడుతున్నాయి అన్నమాట. ఇక్కడే వస్తున్నాయి చిన్న చిన్న పిట్టలు. వాటి కోసం అయితే ఇదిగోండి వాటరు. అలాగే ఇవి అరికెలు అంటారట, అరికెలు. మొన్న స్టోర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పిట్టల కోసము చూపిస్తాను మీకు. ఇవి 25 రూపీస్ ప్యాకెట్ అనమాట. ఒక 250 గ్రామ్స్ వచ్చినాయి. పిట్టల కోసం అని తీసుకొచ్చిన. తింటున్నాయిలేండి, కొంచెం కొంచెంగా తింటున్నాయి. అవే చూడండి, అంత గడ్డి తీసుకొచ్చి అంతా పోస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రైస్ అయింది ఆల్రెడీ. కొంచెం మార్నింగే లేస్తున్నా అనమాట. ఇంకా ఈ కొంచెం ఒక 4-5 డేస్ నుంచి మార్నింగే లేద్దాం అనేసి అనుకుంటున్నాను. 5:30కి అలా అలారం పెడుతున్నాం, కానీ అసలు చీకటే ఉంటుందన్నమాట, తెల్లారట్లేదు. సో అందుకే ఇంకా లేవట్లేను. 6కి పెట్టా, 5:30కి పెట్టా, 6కి పెట్టా, 6 తర్వాత 6:30కి కూడా పెట్టేశాను అనమాట. ఇక 6:30కి లేవడం అవుతుంది. 4 డేస్ నుంచి అంతే అవుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేనైతే మానిపాపకు యాపిల్ కట్ చేస్తున్నాను. ఆమె పనామే బౌలు తోమింది కదా, సో మా ఆయన తీసుకొచ్చి బయట పెట్టేసి వెళ్తాయి కదా, బయటనే తోముతుంది కదా. మా ఆయన ఏమో లోపల పెడుతున్నాడు అనమాట. ఇంకా అలా లంచ్ బాక్సెస్ ఉన్నాయన్నమాట, అవి తీయాలి. వీళ్ళకు తీసి అందులో పెట్టేసేయాలి ఇంకా బాక్సెస్ వీళ్ళకు. ఇంక ఇక్కడైతే నా నైటీ చూసారు కదా, ఇవే అనమాట. క్రష్ క్లాత్ అనమాట, క్రష్గా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉండే, అంతకుముందు శారీస్ ట్రెండింగ్లో ఉండే కదా క్రష్వి. సో ఇంకా అలాంటివే తీసుకున్నాను అనమాట. బాగానే ఉన్నాయి, కాకపోతే సైజ్ పెద్దగా అయ్యేసరికి స్టిచ్చింగ్ వేయించాను, కానీ కొంచెం ఎందుకో స్టిచ్చింగ్ చేస్తే కొంచెం అదిలాగా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ సైజ్ తీసుకుంటే బాగుండేది, కానీ ఒకటే సైజు ఉండేసరికి అదే ఆర్డర్ చేసేసాను నేనైతే. మానిపాపకైతే లంచ్ బాక్స్ ఆమెది అంతకుముందు స్టార్టింగ్లో పెట్టి అదైతే సైడ్కి అంతా అది
ఏమంటారు వాటిని సైడ్కు ఊడిపోయినాయి అనమాట, ఇరిగిపోయినాయి. ఇంకా ఆమెకి సర్లే ఇంకొక 1 మంత్ అయితే స్కూల్ అయిపోద్ది కదా, నెక్స్ట్ ఇయర్కు మంచి లంచ్ బాక్స్ స్టీలే తీసుకుంటామండి. స్టీల్ నార్మల్ బాక్సెస్ అట్లనే తీసుకుంటాం. స్ట్రైట్గా తీసుకుంటే వాటికి రబ్బర్స్ వస్తాయి కదా లోపలికి, అలా వచ్చి ఎయిర్ టైట్ లాగా ఇట్లా వస్తున్నాయి కదా, వాటి రబ్బర్స్ క్లీన్ చేయడం అట్లా అవ్వట్లేదు అనమాట. క్లీన్ చేసినా కూడా కొంచెం కొన్ని డేస్కే అదైతే మనకు ఏమంటారు ఏదో నల్లగా అవుతుందన్నమాట, డాట్స్ లాగా పడుతుంది. అందుకే ఇంకా మేమైతే వద్దనుకుంటున్నాం, స్టీలే తీసుకుంటాం మంచిగా. సో ఇక్కడ నెయ్యి అనమాట, కంపల్సరీ డైలీ ఒక స్పూన్ అయితే మానిపాపకి అయితే నెయ్యి అనమాట. సో ఇంకా ఆమెకైతే ఆ బాక్సులనే కలిపేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ అంటే ప్లేట్లో పెట్టేసి మంచిగా కలిపితే అయిపోతుంది, కానీ ఇక కలపట్లే అనమాట. టైం అవుతుంది, మా ఆయన ఏమో తొందర వెళ్ళాలి. మానిపాపనైతే ఇవాళ నేనే డ్రాప్ చేయాలన్నమాట. మా ఆయనకు ఆడిట్ ఉంది, 8కే వెళ్తాడనమాట. మానిపాపకేమో 8:40 వరకు వెళ్ళినా ఏం కదనమాట తనైతే. సో ఇంకా మేమైతే మెల్లగానే వెళ్తాం, కానీ ఇద్దరికి ఒకేసారి పెట్టేసి లంచ్ బాక్స్ పక్కన పెట్టేసామంటే అయిపోతుంది. ఇక నేను స్నానం చేసి పూజ చేసుకొని డైరెక్ట్ వెళ్ళడమే కదా. ఇంకా ఇక నాదేమో ఇలా చిన్న దాంట్లో ఒక బాక్సులు పెట్టేస్తున్నాను. ఆ పెద్ద మూకుల్లో ఎందుకంటే కొంచెమే ఉంది కదా, తీసేసి బాక్సులు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన వెళ్ళాక ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసి, పూజ అయిపోయాక ఇంకా మానిపాపని అయితే డ్రాప్ చేసేస్తాను. టెంపుల్కి కూడా వెళ్తాం, పక్కనే హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. ఇదిగోండి పూజ అయితే అయిపోయిందనమాట. టైం అవుతుంది, ఇంకా మానిపాపని అయితే డ్రాప్ చేసేసి రావాలి. పూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతే పాలు వచ్చినాక నైవేద్యం తీసేస్తాయి. ఇప్పుడు ఏం తీయను, పాలు కూడా ఇక వేడి చేసేస్తున్నాను. అంటే రోజు పచ్చిపాలు పెడుతున్నారు కదా మార్నింగ్, సో అందుకే ఇంకా మెల్లగా చేసేసుకుంటాను. నిన్నటి పాలు ఉంటాయి కదా, ఆ పాలు ఇంకా జాగ్రత్తగా అవన్నీ అయిపోతాయి అనమాట. కింద పడతావు మాన్వి, టైం అవుతుంది. అందుకే ఇంకా హైలో పెట్టేసి చేసేస్తున్నాను అనమాట. హడావిడి మాని పోయిందంటే మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు కొంచెం మనకు ఫ్రీగా ఇవాళ చేయాలి పని ఉంది, అది క్లీన్. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇక పాలు వేడవుతున్నాయి, అయినాక పోదాం. చూడండి మానిపాప అయితే రెడీ అయిపోయింది. మీకు వచ్చాక చూపిస్తా. ఇది ఒకటి హనీ బాటిల్ అయితే తీసుకొచ్చిండు నిన్న, హనీ అయిపోయి ఉండే. సో దీనికి ఒకటైతే మనకు వచ్చిందనమాట, అదే ఫ్రీగా వచ్చింది ఒక గ్లాస్ది. అది మీకు వచ్చాక చూపిస్తా. అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు అనమాట నిన్న లేకుంటే, అవి కూడా ఏమేమి తీసుకొచ్చాడు ఏంటి అనేసి కూడా చూపిస్తా, ఓకేనా? చలో బాదం ఆల్రెడీ నేను పెట్టినాక బాదం ఎందుకు మళ్ళీ అంతకుముందు చిన్నది తీసుకొచ్చుకున్నాను అనమాట. అంతకుముందు మేము ఎప్పుడో ఒకసారి ఒక 2 years బ్యాక్ అనుకుంటాం మేమైతే ఈ హనీ ఇక్కడ ప్యూర్ హనీ అనేసి ఇక్కడ అమ్ముతుంటే తీసుకున్నాం అనమాట, ఒక 1/2 కిలో. ఒక్కసారి యూజ్ చేసినట్టున్నామండి. ఇక చూడండి మొత్తం ఇట్లా గట్టి ఉందనమాట, అదంతే అలాగే ఉంటుంది. ఏమో ధరిస్తలేదు పాడేద్దాం అనేసి అని అంటే న్యాచురల్దే కదా, సో ఉంటుంది కదా అన్నట్టుగా ఉంచుతున్నాం, కానీ అది ఏమవుతుందో చూడాలి మరి. ఇది ఇక చిన్నది మొన్న తీసుకొచ్చిండే ఒక 1 week బ్యాక్. అయితే నేను బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతున్నా రెగ్యులర్గా, అంటే ఎక్కువ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఐస్ క్యూబ్స్ లాగా పెట్టి అవి బీట్రూట్ క్యారెట్ కొంచెం అల్లం అలా వేసేసి చేసి తాగుతున్నాను అనమాట. సో అది అయిపోయింది, దాంట్లో వేసుకొని తాగితే కొంచెం అది ఎట్లయినా డైరెక్ట్ తాగలేం కదా అన్నట్టు కొంచెం హనీ వేస్తే తీయగా ఉంటుంది కదా అనేసి అది అయిపోయిందనమాట. అందుకే తెప్పించాను, దానికి ఒకటి వచ్చింది. ఇక మీకు చూపిస్తే ఐస్ది క్యూబ్స్ ఇవి ఇలా చేసేసి ఇందులో కూడా చేసిన, ఇందులో అయిపోయినాయి. దాదా ఇంకా మేము వెళ్ళగానే ఆటో అయితే వచ్చిందనమాట. ఇంకా ఆటో ఎక్కేసి అయితే వెళ్తున్నాము. అసలు ఎందుకో అంటే అటు సైడ్ మేము పోయినప్పుడే దొరకవన్నమాట, ఆటో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఈ ఎండలకు. ఆనిప పక్కనే కూర్చుంటుందట, నా దగ్గర కూర్చోమంటే కూర్చోట్లే, ఎప్పుడు ఆటో ఎక్కినా అలాగే కూర్చుంటుంది అనమాట. గట్టిగా పట్టుకున్నాను లేండి నేను, కానీ సో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. స్కూల్ పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్ అనేది. టెంపుల్కి కొంచెం కలర్స్ వేస్తున్నారు. హనుమాన్ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు, అలాగే శివయ్య కూడా ఉంటాడు అనమాట. బాగుంటుంది టెంపుల్, కొంచెం బాగుంటుందండి ఇక్కడ మొత్తం టెంపుల్ అంటేనే నార్మల్గా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనమాట, ఏది ఉన్నా అన్నీ మర్చిపోతాము. సో ఇక మంగళవారం కదా, అందుకే ఇంకా సర్లే అన్నట్టుగా నేను వచ్చాను. మార్నింగ్ అయితే ఎప్పుడు మా ఆయన వస్తాడు, కానీ నేను ఎప్పుడో ఒకసారి వస్తాను అనమాట. ఇక సర్లే పక్కనే కదా టెంపుల్ అన్నట్టుగా వచ్చామన్నమాట. ఇంకా పంతులు గారు అయితే పూజ చేసి వెళ్ళినట్టున్నారు, ఎవరు లేరు, ఊరికి గొల్లెం పెట్టేసి ఉంది. ఇంకా దండం పెట్టేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసి వెళ్ళాలన్నమాట. మానిపాపకైతే బొట్టు ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఆమె పెట్టుకుంటుందట, పెడతా అనేసానంటే ఉరుకుతుంది చూసారా, ఆమె పెట్టుకుంటాడ మొత్తం ఎట్లా చేసిందో చూడండి, చూపిస్తా మీకు.
ఆమె కూడా అక్కడ చిన్నగా గంటు ఉందన్నమాట ఆమెకు అందేటట్టు, అది కొడతా ఉంది. అక్కడనే పక్కనే ఫ్లవర్స్ ఉంటే అక్కడ దేవుడి దగ్గర అయితే పెడుతుంది అనమాట. ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఏదైనా చూసింది అనేసారంటే అది ఇక పెట్టేసుకుంటాను, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అంటే అర్థమైపోతుంది. రా రా రా, స్కూల్ పక్కనే ఉంటుంది అనమాట. జయ హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్ అనిపెట్టా. ఇదిగో ఎవరు పైకి పోయిండ్రు అందరు? అలా కడపో, ప్రేయర్ అలా నటపో, నాని ప్రేయర్ అందులో నటపో. బ్యాగ్ ఇక్కడ లేదు. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాను అనమాట. పువ్వులు తెచ్చుకున్నా, భూములడనే పువ్వులు మనకు ఇంకా కావాలన్నా దొరుకుతాయి. చాలా ఒక 5-6 రకాలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఫ్లవర్స్ నాకు ఈజీగా ఒక 5-6 రోజులు వస్తాయి. ఇవన్నీ నాకెంతో పూల పిచ్చి బాగుంటుంది అనమాట. అంటే అన్ని రకాలు ఉండాలి అనేది. ఫ్రిడ్జ్ అయితే చదువుడు అవుతలేదండి అసలు. ఇప్పుడు మోక్షం వస్తుంది దానికి. 1 అవర్ పడుతుంది ఈజీగా. అవన్నీ ఊరికే పెట్టాను. ఇప్పుడు కాసేపు అయినాక మొత్తం బాక్స్లలో పెట్టేస్తా. ఇవైతే నేను విండినాయి బట్టలు అలాగే ఉంటున్నాయి. పెండింగ్లు అవుతున్నాయి అన్నీ. ఆకలి అవుతుంది ఘోరంగా. ఫస్ట్ ఏదైనా వినాలి చేసుకొని. ఏం తినాలో అర్థమవుతలేదు. ఏం తింటా, ఏదో ఒకటి చేసుకుంటా. ఇంకా మ్యాకరోనీస్ ఉన్నాయి కదా, మ్యాకరోనీ చేసేసుకొని తింటాను ఇంకా నేను. నిద్ర వస్తుంది. ఇదిగోండి టైం అయితే 12:30 అవుతుందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే దీన్ని నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు కొంచెం నానితే ఇది మొత్తం క్లీన్ చేయొచ్చు. సో ఇది తీసేస్తున్నాయి ఇప్పుడు నేను. మొత్తం అన్నీ తీసేసి ఈ బాక్సెస్ కూడా ఇవన్నీ కడిగేస్తా. ఎట్లా పట్టున్నాయి అంటే స్టవ్కి దగ్గర ఉన్నాయి కదా, అందుకే మొత్తం బాగా అదైపోయింది అనమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చూడండి, అయ్యో ఆయిల్ పడ్డట్టున్నది మొత్తం ఇక్కడ. చిరాకుంది. అంటే అంతకుముందు ప్లేట్స్ పెట్టలేదన్నమాట నేను. అందుకే ఇంకా మనము ఆయిల్ ఇదేంటి అంటే డైరెక్ట్ ఇట్లనే వేసేస్తాము. వేసినప్పుడు ఇట్లా సైడ్కి వస్తూ ఉంటుంది. ఇదంటే అలా ఏం లేదులే, ఇక్కడ స్పూన్ ఉంది కాబట్టి దాంతో వేస్తాం. కానీ అది అలా వేయడం వల్ల దాని మీద పట్టినట్టుంది. సాంబార్ పౌడర్ అనుకుంటా, రసం పౌడర్ మీద పడింది. ఇవన్నీ తీసేసి నిన్ననే పోసిన ఆయిల్ ఫుల్ ఉంది. పెద్ద పని కిచెన్ చదవడం అంటే చాలా పెద్ద పని అనమాట. చాలా టైం. అన్న ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఒక ఎత్తు అవుతుంది. చదరాలనుకుంటున్నా మళ్ళీ ఆగమాగమైంది అనమాట కిచెన్ అంతా. ఇక్కడ ఇటు ఇటు మొత్తం చూడండి ఎంత తిన్నా మళ్ళీ ఆగమాగమే అవుతుంది. చేయాలి, తర్వాత చేస్తా. రోజు కొన్ని మెల్లమెల్లగా చేసుకుంటా వస్తాను అనమాట. ఇక అన్నకేసారి అవ్వదు కదా. అన్నకేసారి చేసాం అనుకో ఉన్నాడు నొప్పి వస్తుంది కథ ఇంకా. అందుకే టైం ఉంది కదా ఉగాది వరకు, మళ్ళీ కొంచెం డీప్ క్లీనింగ్ అనేది ఏమి ఉండదు లేదు. కానీ అక్కడక్కడ మొత్తం నార్మల్గా తీసి సరి పెట్టడం. ఇక్కడ కూడా పడింది చూడండి ఆయిల్. ఇట్లా పడిందో అర్థమవుతుంది. ఇక్కడ స్టాండ్ అప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీస్తున్న దీన్ని కాకపోతే క్లీన్ చేయలేదు అనమాట దీన్ని. ఇది ఎట్లా నానబెట్టాలి, దీనంత హైట్ది ఏది లేదు. ఈ బకెట్లోనా పట్టదు ఇది. అదే ఇది ఎక్కడ పెట్టాలా అని. ఇందులో పడుతుందో పట్టదు. ఇందులో కూడా సగం వరకు పడుతుందేమో. ఇందులో పెడతా, సగం పట్టిన సరిపోతుంది. ఏం చేస్తాం మరి. ఈ ఫుల్ పట్టేది ఏమున్నది మన దగ్గర, ఏం లేదు. అంతా పెడతాం. ఇంకోటి బయట అది తీసుకొచ్చి పెట్టా. అదైతే కొంచెం వెడల్పు ఉంది కదా, అది తీసుకొచ్చి పెట్టి నానబెడతా. ఇదిగోండి లంచ్ టైం అనమాట. లేట్ అయిపోయింది, 2 దాటిందనమాట. ఇంతసేపు రామకోటి రాసుకుంటుంది అనమాట. చాలా డేస్ అవుతుందన్నమాట రాయక. ఒక 10-15 డేస్ అవుతుంది. మధ్య అసలు రెగ్యులర్గా రాసుడే బంద్ అయింది. ఎందుకో అసలు ఏమో ఇంట్రెస్ట్ వస్తలేదు ఎందుకు. ఇక రాద్దామనేసి ఫిక్స్ అయిపోయినా. డైలీ ఒక 2 పేజీలు రాద్దామని ఫిక్స్ అయినా, రాయాలి. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనేసి స్టార్ట్ చేసేసాను. కాబట్టి ఇదిగోండి కొత్తిమీర అయితే దగ్గరికి అయిపోయింది. టమాటా కూడా కొంచెం ఉడికినాక తీసేసి మిక్సీ పెట్టేయాలన్నమాట దీన్ని. సో కిచెన్ పరిస్థితి అయితే ఇదనమాట. ఆకలి అవుతుంది. సరే కొత్తిమీర అయినాక తిందామనేసి, పచ్చడి అయినాక తిందామనేసి అవుతున్నా. 2 అవుతుంది అనమాట టైము.
రైస్ కూడా వేడి వేడి వండుకుంటే అయిపో కానీ ఏమో ఇక అసలు ఎందుకో అప్పుడే వండేసుకుంటున్నాను, మళ్ళీ నేను సపరేట్ ఎందుకు అనేసి అట్లే అవుతుందన్నమాట. పచ్చడి ఏదైనా పచ్చళ్ళు అంటే కొంచెం వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది కదా, కానీ ఏం చేస్తాం, చేసేస్తే అయిపోతుంది. ఇది తెచ్చి మొన్న ఇక రేపే కదా మళ్ళీ మార్కెట్, మళ్ళీ రేపు తెచ్చుకుంటాను లేండి. కానీ కొత్తిమీర పచ్చడి చేద్దామనేసి ఎక్కువ తీసుకొచ్చాను, చాలా వస్తుంది, 10 రూపీస్కి చాలా ఇస్తున్నారు అనమాట. సరే ఈసారి పచ్చడి చేద్దాం, చాలా డేస్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను. సో పర్లేదు, బాగానే కుదురుతున్నాయి ఇప్పుడు అన్నీ నాకు టేస్ట్ వస్తున్నాయి అనమాట. సో ఇది మీకు ఇది చూపిస్తాను కదా, చూపిస్తాను మీకు. సో ఇదనమాట, ఒక నిమిషం. సఫోలా హనీ అనమాట, మంచిదే. సో నో షుగర్. సో దీంట్లో మనకు హనీ బాటిల్ వచ్చింది సఫోలాది, చిన్నదే. ఎన్ని గ్రామ్స్ ఉంటుందో ఇది, 250 గ్రామ్స్ అనమాట. సో ఇది ప్లాస్టికే, ఇది ప్లాస్టికే మొత్తము. సో మనకి ఇది వచ్చేసి గ్లాస్ జార్ అనమాట, గ్లాస్ అయినా జారు, ఇది అంతే జారు. సో ఈ జార్ అయితే మనకు వచ్చిందనమాట, బాగుంది ఇది. యాక్చువల్గా నేను జ్యూస్ల కోసం తీసుకుందాం అనేసి అనుకున్నాను, ఒక 2 ఆర్డర్ చేశాను ఆల్రెడీ, రేపు వస్తుంది అనుకుంటా మేబీ. సో ఇది వచ్చింది కదా, అవి క్యాన్సిల్ చేసేస్తే ఎందుకు, మనకు అవసరం లేదు కదా. చూద్దాం, ఇదైతే వచ్చింది. ఇది అయిపోయాక మళ్ళీ ఇంకొకటి తీసుకురాపోయినాం అనేసి అన్న, ఇద్దరికి అవుతుంది కదా అనుకున్నా. ఎందుకు అది అయిపోయినాక తీసుకొస్తున్నాం అనేసి అన్నారు. బాగుంది ఇది. ఇది వచ్చేసి ఇది ఏమంటారు, ఇది గ్లాస్ అనమాట, ప్లాస్టిక్ కాదు ఇది, స్టీల్ అనుకుంటా. స్టీల్ అని ఏమంటారు దీన్ని, రేపుది. బాగుంది ఇది మాత్రం, చాలా బాగుంది జ్యూస్. ఇంకా నేను మళ్ళీ ఒక 2 డేస్ అవుతుంది తాగాలి. ఇంకా ఇవాళ వాటర్ మిలాన్ జ్యూస్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. పోయిన వీక్ మార్కెట్లో వాటర్ మిలాన్ స్టూ తీసుకొచ్చినా, ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఉందన్నమాట. అది జ్యూస్ చేసామనుకోండి తొందరగా అయిపోతుంది మనకు, చేసేస్తా. ఓట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇవాళ, చాలా డేస్ అవుతుంది ఓట్స్ తినక, మళ్ళీ మధ్యలో ఆపేసాం. సో ఇది వచ్చేసి ఎవరెస్ట్ వాళ్ళది గరం మసాలా, ధనియాల పొడి చేస్తున్నది కానీ గరం మసాలా అప్పుడు అమ్మ దగ్గర చేసుకొని వచ్చిన, అదే చాలా డేస్ వచ్చింది. మళ్ళీ ఈ మధ్య కూడా మేము వేయడం మానేసాం అనమాట ఫుడ్లో, అది కర్రీస్లో వేస్తూ ఉంటాము, వేయడం మానేసాము. మళ్ళీ ఈ మధ్య మా ఆయనకు మళ్ళీ గరం మసాలా వేద్దాం అనేసి తీసుకొని వచ్చాడు అనమాట నిన్న. పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట, సూపర్ స్మెల్ అయితే అదుర్స్ అనమాట. ఏ పచ్చడి చేసినా కూడా కొంచెం స్టార్టింగ్ అంటే చేయగానే మంచి స్మెల్ వస్తుంది కదా. సో రైస్ కూడా కొంచెం వేడి చేస్తా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట నేను. వేడి కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా పెట్టామంటే మొత్తం అన్నం అనేది వేడైపోతుంది. చూసారా ఎట్లా ఎన్నో అంతా. ఇదిగోండి మై ఫేవరెట్ తాటి ముంజలు అనమాట, బాగుంటాయండి. పెద్దగా వచ్చినాయి ఈసారి, కానీ వేతగానే ఉన్నాయి రండి, మెత్తగానే ఉన్నాయి. డజన్కి 12 ఇచ్చి డజన్కి 100 రూపీస్ అనమాట. సో తీసేసుకున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో ఇవి వచ్చేస్తాయి అనమాట, కంపల్సరీ తినాలి, చాలా మంచిదన్నమాట. ఇది చలువ ఈ ఎండాకాలంలో వీటికి అప్పుడప్పుడు కనీసం ఒక 10-15 డేస్కి ఒకసారి అన్నా ఇలా వస్తే కనుక తీసుకొని తినండి. ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి కదా మనకి ఇవి అనేవి, బాగుంటాయి. తాటి ముంజలు. సో లంచ్ అయితే అయిపోయిందనమాట. ఇవి తీసుకున్నాం కదా ముంజలు, తాటి ముంజలు. సో నాకు బాగా ఇష్టం అనమాట ఇవైతే, అసలు రాత్రిగానే తినాలి. కాకపోతే మళ్ళీ ఇవి తింటే అన్నం తింటనో లేదో అనేసి తినలేదు. అన్నం తినగానే ఫాస్ట్ తిన్నా అన్నం అయితే. కొత్తిమీర పచ్చడి బాగుందండి నిజంగా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట, చాలా బాగుంది నిజంగా. ఉప్పు తీసుకొచ్చుకున్నా, ఉప్పు సరిపోదో లేదో అనేసి, కానీ ఉప్పు కూడా వేయలేదు, చాలా బాగా వచ్చింది కొత్తిమీర పచ్చడి అయితే. సో ఇప్పుడు ముంజలు తింటున్నాను అనమాట. పెద్దగా వచ్చినాయి కానీ బాగున్నాయి, లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా తీయగా ఉన్నాయి అనమాట, బాగున్నాయి. మానిపప్ప కూడా ఇష్టం బాగా, రాగానే ఇదే స్నాక్ అనమాట ఆమెకి. బాగున్నాయి, వాటర్ బాగుంటాయి. వాటరు అలాగే ఈ పైన ఇది ఒకటి వస్తుంది చూడండి, ఇది తింటే బాగుంటుంది, సూపర్. అండి మానిపప్పు అయితే వచ్చేసింది అనమాట.
టైం కూడా 4:30 వస్తుంది. నువ్వు చెప్తున్నాను దియకని చెప్పిన. ఇట్లా ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చోపో. నేను ఇస్తా, కళ్ళు మూసుకో. నువ్వు క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేయాలి. నేను తీయమన్నప్పుడే తీయాలి, ఓకేనా? సరేనా? తీయొద్దు. నాకు ఇష్టం ఇవి బంగారు తల్లి. నేను ఇస్తా, ఆగు. తెరవద్దు, ఓకేనా? క్లోజ్ ఓపెన్. ఏంటివి నాని? కొన్నా బిడ్డ, ఇంటి దగ్గరికి వస్తే కొన్నా. వాటర్ వస్తున్నాయా? మెల్లగా డ్రెస్ మీద పడుతుంది. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. క్లీనింగ్ చేసి అవన్నీ ఎక్కడెక్కడ సదిరింది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.